ఆంధ్ర తెలంగాణ నేను గొప్ప సేవకుడిని గొప్ప భక్తుడిని అనట్లేదు అనుకోవట్లేదు. మీలో చాలామంది అన్నారు ఎక్కడా చూడలేదండి 2 రాష్ట్రాల్లో బట్టల మీద ఎంబ్రాయిడరీ వాక్యాలు అని. అది ఇన్నాళ్ళకి ఇక్కడికి ఒక షర్ట్ తీసుకొచ్చాను, దాని మీద యెహోవా నీ మీద ఉదయించుతున్నాడు జీసస్ లవ్స్ అనే వాక్యాలు చేయించడానికి వచ్చాను. మరి ఎక్కడ? విజయవాడ అంటే 1 టౌన్ శ్రీనివాస్ మాల్ దగ్గర కొత్తపేట కింద వస్తుంది. అక్కడ పాకిస్తాన్ బట్టల బుక్కు అని ఒక ఇది ఉంటుంది సీరియల్గా. అందులో ఇదిగోండి 40వ నెంబరు నవరంగ్ ఎంబ్రాయిడరీ. ఆ నవాబ్ గారు కాస్త మాది పబ్లిసిటీ చెయ్యి అని అనలా, లేకపోతే నాకు ఆయనకు వచ్చే ఖాతాలు బోల్డ్ ఉన్నాయి. అయితే నేనేంటంటే ఇన్నాళ్ళు చాలామంది అడుగుతుంటారు, మాస్టర్ అయ్యగారు ఎక్కడండి మీరు ఎంబ్రాయిడరీ చేయించారు, ఎక్కడండి. మరొకసారి చెప్తున్నా, విజయవాడ 1 టౌన్ కొత్తపేట శ్రీనివాస్ మహల్ ఎదురుగా పాకిస్తాన్ బట్టల కొట్టు ఎదురుగా నవరంగ్ ఎంబ్రాయిడరీ 40వ నెంబర్ షాప్ అండి. ఇక్కడే అన్నమాట. గత 24 ఏళ్ళుగా నేను నా బట్టల మీద ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నాను. ఇదేదో సినిమా కబుర్లు కాదు, రాజకీయం కాదు. ఎందుకంటే దేవుని మాట కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈయన గతంలో పంజాబ్ సెంటర్లోనే ఉండేది నవరంగ ఎంబ్రాయిడరీ షాప్. అలాంటిది ఆ తర్వాత కొన్నాళ్ళు కారణం ఏదైనా కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి మార్చారు. ఏది మన కృష్ణవేణి కాంప్లెక్స్ వెనకాల, బట్టల మార్కెట్ వెనకాల. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఏదేమైనా కానీ ఎందుకో దేవుడు ప్రేరేపించకుండా మనం ఏం చేయలేము. అంతా దేవుని చిత్తం. మంచి జరిగినా చెడు జరిగినా ఆయన ఇష్టానుసారం ఆయన చిత్తానుసారం జరగాలి. 76 ఏళ్ల వయసు వచ్చింది, అయినా సరే ఇదేదో ఫ్యాషన్ కాదు, అనేకులు చదవాలి. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, పారసీకులు అందరూ ఉన్నారు. అయితే ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఒక రోడ్డు మీద నిలబడితే అందరి మీద సూర్యుడు ఒకేలాగా ఉంటాడు. కాబట్టి ఇక ముగిస్తున్నాను. ఇప్పుడు ఈ షాప్ కొడితే మీ పేరండి? ఇద్రిస్. ఇప్పుడు విన్నారు కదా, మా మాస్టర్ టైలర్ గారు ఇది చిత్రీకరించారు. నోటి మాట కేవలం నవరంగ ఎంబ్రాయిడరీని మీకు తెలియజేయటానికి. ఎందుకంటే యూట్యూబ్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో అనేక చోట్ల ఉంటుంది. ఫేస్బుక్ అంటే మీ అందరికీ తెలుసు, అనేక చోట్ల ఉంటుంది. ఇంకా ముగిస్తున్నాను.